విశాఖలో ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఈ దుర్ఘటన అయితే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పేలుడు దాటికి మొత్తం ఛిద్రమైపోయినటువంటి విజువల్స్ని కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఆర్క్ వెల్డింగ్ అదేవిధంగా కమ్మర పని రెండు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లో పేలినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా విజువల్లో కూడా చూస్తున్నాం కదా. మొత్తం అంటే ఇవన్నీ పక్కనే ఉన్నటువంటి ఇది ఒక పాన్ షాప్. ఇది ఈ పాన్ షాప్ లాంటివే చెక్క బడ్డీల్లో మొత్తం అంతా కూడా వాళ్ళ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఐరన్ రాడ్కి సంబంధించినటువంటి ఐరన్ గడ్డర్లు అదేవిధంగా పెద్ద పెద్ద కడ్డీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం చూస్తున్నాం కదా. ఇవన్నీ పేలుడు దాటికి చెల్లా చెదిరైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఒక్కసారిగా భారీ గ్యాస్ బండ పేలినటువంటి నేపథ్యంలో ఇక లోపల ఉన్నటువంటి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా పేలుడుకు గురవడం, మొత్తం దీని లోపల వర్క్ చేస్తున్నటువంటి 6 మరొక వ్యక్తి మొత్తం 7 తీవ్రమైనటువంటి గాయాలైనట్లుగా తెలుస్తుంది. 7 అయితే గాయపడ్డారు. అయితే సంఘటనా స్థలంలోనే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే 3 మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. నలుగురిని ప్రస్తుతం కేజీహెచ్కి తరలించి వాళ్ళకైతే ఈ చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా బీతావాహనంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా ఒక్కొక్కరుగా అన్నింటినీ తనిఖీలు అయితే అంటే పరిశీలన చేస్తున్నారు. అసలు పేలుడు దాటికి గల కారణాలు ఏంటి, అంత పేలుడు సంభవించడం వెనక కారణాలు ఏంటనే దాన్ని కూడా మొత్తం పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంచుమించుగా అన్ని చిన్న చిన్న షాపులే అటు ఐరన్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద గడ్డర్లు సైతం పేలుడుకు గురవడం, ఆ గడ్డర్లన్నీ కూడా ఒకదానిపైన ఒకటి పడిపోయినటువంటి నేపథ్యంలో వాటి కింద చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ విజువల్లో కూడా చూస్తే ఒక భయంకరమైన భీతావహ వాతావరణం అయితే ఏర్పడినటువంటిది అయితే ముఖ్యంగా మనం చూడొచ్చు. అంటే ఎంత అంటే పేలుడు దాడి జరుగుతుందని అయితే మనమైతే ఊహించలేమో. చూస్తున్నాం కదా మొత్తం పార్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా ఒకసారి గమనించి చూస్తే ఒక్కసారిగా అంటే వీళ్ళు అంటే ఆర్క్ వెల్డింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాటికి ఉన్నటువంటి ప్రతి బాక్సు ముక్కలుగా అయిపోయినటువంటిది అయితే ఉంది. ఎక్కడ చూసినా కూడా కట్ అయిపోతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఫైర్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎక్కడికక్కడ వాళ్ళైతే దీన్ని పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడవచ్చు. ఇక్కడ ఒక్కసారి కనుక మనం గమనించి చూస్తే కొన్ని స్పాట్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ కనిపిస్తున్నటువంటి ఈ గ్యాస్ బండలు అంటే ఇక కనిపిస్తున్నాయి కదా, అంటే ఆ డొమెస్టిక్ గ్యాస్కి సంబంధించినది అదేవిధంగా ఆర్క్ వెల్డింగ్కి సంబంధించినటువంటి ఆ గ్యాస్ బండలు ఇక్కడైతే ఉంచినటువంటిది అయితే ఉంది. ఇవి కట్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పేలుడైతే సంభవించింది. పెద్ద పెద్ద గడ్డర్లు కూడా ఈ ఉన్నటువంటివి ఈ వర్క్ చేస్తున్నటువంటి గడ్డర్లు కూడా మొత్తం వంపు తిరిగిపోయినటువంటివి అయితే మనమైతే చూడొచ్చు. ఎక్కడ చూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. పేలుడు ఒక్కసారిగా సంభవించడంతో ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా చల్లా చెదిరిగా పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళందరూ ఒక భయానికి గురవుతున్నటువంటిది అయితే ఉంది. ఫైర్ ఆఫీసర్స్ ఉన్నారు. ఏం సార్ అసలు ఎలా జరిగి ఉంటుంది దీనికి సంబంధించి? ఒక్క నిమిషం సార్, జస్ట్ మా అధికారులకి అంటే అసలు ఎలా జరిగి ఉండొచ్చు మీ విచారణకు సంబంధించి అసలు ఏమైనా తెలుస్తుందా? అదే తెలుస్తుంది సార్, ఒక్క నిమిషంలో అంటే మనం చూడొచ్చు. అండ్ ముఖ్యంగా చూస్తే ఈ పక్కన ఉన్నటువంటి వాటిని కూడా ఒకసారి గమనించి చూస్తే ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు చెల్లా చెదిరి పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ పేలుడు జరిగినటువంటి వెంటనే చాలామంది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకి గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వస్తువులన్నీ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ మొత్తం సామాన్లు కూడా చాలా చెదిరిగా పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక భయానక వాతావరణం ఉంది. అయితే ప్రస్తుతం గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి తీసుకెళ్లి వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన కుటుంబ సభ్యులు మార్చి దగ్గరికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే విశాఖ సిపి సంగపత బాగ్జీ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న.